మరొక బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. మహబూబ్ నగర్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. క్వారీ నీటిలో ఈతకు వెళ్లి ముగ్గురు యువకులు మృత్యువాత పడ్డారు. దివిటిపల్లి కేసీఆర్ కాలనీకి చెందిన అయ్యప్ప, విజయ్, మహమూద్లుగా గుర్తించారు. తమ ఇళ్లకు సమీపంలో ఉన్న క్వారీ నీటి గుంతలో ఈత నేర్చుకోవడానికి వెళ్లి నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. వారిని గమనించిన స్థానికులు విజయ్ మృతదేహాన్ని బయటకు తీశారు. మిగతా ఇద్దరి మృతదేహాలు నీటిలోనే ఉండిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మిగిలిన ఇద్దరు మృతదేహాలను బయటకు తీసేందుకు సహాయక చర్యలు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ మహబూబ్నగర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. వెంకటేష్, ఈ ఇన్సిడెంట్ ఎలా జరిగింది? సోని, ఈత సరదా ముగ్గురు యువకుల ప్రాణాలను బలిగొంది. ఆ బలిగొన్న ఆ ప్రాణాలు కూడా కుటుంబ సభ్యులు తీవ్ర శోక సముద్రంలో మునిగిపోయారని చెప్పవచ్చు. మహబూబ్నగర్ జిల్లా కేంద్ర సమీపంలోని దివిటిపల్లి గ్రామ శివారులో కేసీఆర్ కాలనీకి చెందిన విజయ్, అయ్యప్ప, మహబూబ్ ముగ్గురు స్నేహితులు మధ్యాహ్నం ఈ రోజు సాయంత్రం సమయంలో వారు సమీపంలోని క్వారీ నీటి గుంతలో ఈతకు వెళ్లారు. కానీ వారికి ఈత రాకపోవడంతో ముగ్గురు యువకులు కూడా ఈత కొడుతూ ఈత నేర్చుకునేందుకు వెళ్లిన సమయంలోనే వారు ఆ నీటి గుంతలో మునిగి ముగ్గురు చనిపోయారు. గమనించిన స్థానికులు వెంటనే ఒక అయ్యప్ప, దానికి సంబంధించిన విజయ్ మృతదేహాన్ని అయితే బయటికి తీశారు. మరో ఇద్దరి కోసం అయితే పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ సంఘటన నేపథ్యంలో ఆ కేసీఆర్ కాలనీ మొత్తం విషాదంలో మునిగిపోయిందని చెప్పవచ్చు. తల్లిదండ్రులు కూడా సంఘటనా స్థలానికి వచ్చి వాళ్ళ ఆర్తనాదాలు అయితే పలువురిని కంట తడిపేస్తున్నాయి. ముగ్గురు యువకులు కూడా దానికి సంబంధించిన వారి ఇతర పనులు, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఉపాధి కోసం పనులు చేస్తుంటారు. ఆ కుటుంబంలో ముగ్గురు సభ్యుల్లో మహమూద్ మూడో వాడు, దాంతో పాటు విజయ్ మొదటి కొడుకు, దానికి సంబంధించి అయ్యప్ప కూడా రెండవ కుమారుడు కావడంతో ముగ్గురు యువకులు కూడా అదే కాలనీకి చెందినవారు. ముగ్గురు కూడా మృత్యువాత పడడం ఆ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొల్పిందని చెప్పవచ్చు. ఈ క్వారీలో గత 4 ఏళ్ల క్రితం కూడా ఇద్దరు యువకులు మృత్యువాత పడి చనిపోయిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. అప్పుడు కూడా గ్రామస్తులు ఆ క్వారీకి సంబంధించిన నిర్వాహకులపై, యజమానులపై ఫిర్యాదు చేసినా కూడా పోలీసులు పట్టించుకున్న పాపాన పోలేదు. ఆ క్రమంలోనే మరోసారి ఆ నీటి గుంత ముగ్గురు ప్రాణాలను అయితే బలి తీసుకుందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దీనికి సంబంధించి మరో ఇద్దరి మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సోని, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ వెంకటేష్.